హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కాశ్మీర్ వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు వెనకాల చూస్తుంది ఒక పిల్ల కాలువ ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జ్, ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక న్యూ టాలెంట్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డిస్కరేజ్ చేస్తున్నారు. ప్రపంచం అంతా ఇలానే ఉంది ఫ్రెండ్స్, కానీ మనం ఆగొద్దు. ఈరోజు ఏమో 28 ఫ్రెండ్స్. పంజాబ్ కన్నా తక్కువ కూలింగ్గానే ఉంది. వాళ్ళేమో ఒక్కొక్కరు వణిగిపోతున్నారు. స్వెటర్ ఉంది కాబట్టి ఏమవ్వట్లా. ఇలా అది ఏమో బోట్ హౌస్ అంటున్నారంట. మా గోదావరి నదిలో ఇంకా మంచి బోట్ హౌస్లు ఉంటాయి దీనికన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము చూసినట్టయితే జమ్మూ తావి వచ్చాం ఫ్రెండ్స్. 6 hours జర్నీ చేసి ఈ మందుతో వచ్చాం ఫ్రెండ్స్. అదిగోండి మన జెండా, అది జమ్మూ తావి. లాస్ట్కి వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ వద్దు అన్న, ఫుల్ బోరింగ్ ఫ్రెండ్స్. 6 hours నుంచి ఏం లేదు కనీసం. అది ఇక్కడ చూసినట్టయితే మా వాళ్ళు సిమ్స్ తీసుకునేదానికి వెళ్ళారు ఆ షాప్లోకి. నేను ఇలా వచ్చాం. పొద్దున్నుంచి ఏమీ తినలా, ఒక పన్నీర్ రోల్స్ తప్పితే. ప్లస్ ఇక్కడ వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. ఎలాగైతే మనకు సౌత్ ఇండియాలో ఉంటుందో అలానే ఉంది. రేపు పొద్దున్న మంచు కొండల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి మీకు మళ్ళీ వెళ్ళి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో తీసింది నేనే. హలో ఫ్రెండ్స్, మేము చూసినట్లయితే ఇక్కడ జ్యేష్ఠాదేవి మందిర్కి వచ్చాం ఫ్రెండ్స్. కాశ్మీర్ చూడండి, హిందూ మందిర్ డే 1లో ఫస్ట్ కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. ఇదంతా టెంపుల్. పక్కనే అవుట్ సైడ్ దాల్ లేక్ ఉంది. దాల్ లేక్ మీద ఇటు ఉంది శంకరాచార్య టెంపుల్ ఉంది, కానీ మేము వెళ్ళాలా. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ కంటిన్యూ ఆన్ ది టాప్. హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడిని దర్శించుకోండి. వీడెవడో గుంజిళ్ళు కూడా తీస్తున్నారు. పాపం ఎన్ని తప్పులు చేశాడో వీడు. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ కంటిన్యూ ఆన్ అమ్మవారి టెంపుల్. ఇక్కడ చూసినట్లయితే కాశ్మీర్ నుంచి లాస్ట్ వ్లాగ్. మనం వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ జమ్మూ. ఇక్కడ చూస్తే మార్నింగ్ 7:40 అయింది. మాకు ట్రైన్ ఉంది జమ్మూ నుంచి, శ్రీనగర్ నుంచి వేరే ప్లేస్కి. చూసినట్లయితే ఇది శ్రీనగర్ రైల్వే స్టేషన్. వీటి మీదగా వస్తుంది. అక్కడ మొత్తం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఫుల్ ఇది పరుగున వచ్చాం, మొత్తం ఫుల్ పరుగున. ఇది శ్రీనగర్ రైల్వే స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లాస్ట్ వ్లాగ్ ఫ్రమ్ ది కాశ్మీర్ శ్రీనగర్. ఇక్కడ చూసినట్లయితే ట్రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు 7:40కి. ఇది మొత్తం శ్రీనగర్ రైల్వే స్టేషన్. మొత్తం 1000 పెట్టి వచ్చాం మా రూమ్ నుంచి 20 minutesలో. నేనే పొద్దున్న లేచా, వాళ్ళందరూ చాలా లేట్గా లేచారు. లగేజ్ కూడా సర్దుకుని ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము కాశ్మీర్లో ఉన్నాయని ఏదో ఫారెన్ వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఇల్లు ఇది నది, అది పాకిస్తాన్ వెళ్తుందంట ఫ్రెండ్స్ నది.
తండ కదా తండు. వీళ్ళకి హిందీ రాగా జుబ్బా బాబు ఏదో కష్టాలు పడుతున్నారు. స్మైల్ ప్లీజ్. के बाद होता है ना मार्केट होता है वो है मेन ब्लॉक जाओगे हो तो 5,000 6,000 4,000 एक महीने सीजन आएगा सीजन में 10,000 15,000 होता है ఎవరు అసలు నిద్ర కూడా లగలేదా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ జై మాతాది. మేము వైష్ణవదేవి కాట్రాలో ఉన్నాం. ఇక్కడ కాటేజ్ తీసుకున్నాం. ఇదంతా రోడ్డు కాటేజ్ తీసుకున్నాం. మా వాళ్ళు చాలా ఎక్కువ పెట్టి తీసుకున్నారు. 600 తీసుకున్నారు ఈ కాటేజ్. మీకు అక్కడ కనిపించవచ్చు ఆ మూడే త్రికూట పర్వతం ఫ్రెండ్స్. ఆ మూడు ఇక్కడే ఆ వైష్ణవ మాత టెంపుల్ ఉంది. ఆ మూడు పర్వతాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ వైష్ణవదేవి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ 14 కిలోమీటర్స్ నడుస్తున్నాం ఫ్రెండ్స్. హాఫ్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. వీళ్ళేమో నాకేమి తినిపించకుండా ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి, చాలా ఎత్తుకొచ్చాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఫోటోలు తీయమన్నా తీరా వీళ్ళు సరిగ్గా. ఫేసెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్. నడుస్తావా బ్రో? కాళ్ళు ఎలా ఉంది? కాళ్ళు వర్ణనాతీతంగా ఉంది. లైఫ్ బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఇది. మొత్తం ఎన్ని కిలోమీటర్ నడుస్తావు? 26 to 32 కిలోమీటర్స్. బ్రో నువ్వు బ్రో? 30 మినిట్స్ ఉంటాయి. ఇంకో నిమిషం నడుస్తా సింపుల్. అంతా ఓకేగా? యా.